హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ ఇంటికి రీచ్ అవుతారు. శరత్ చంద్ర బాల్కనీలో నుండి గగన్ భూమిని ఇంటికి తీసుకువచ్చి డ్రాప్ చేయడం తన కళ్ళారా చూస్తూ ఉంటారు. గగన్ శరత్ చంద్రని ఎలా అయినా ఫీల్ అయ్యేలా చేయాలని, హర్ట్ అయ్యేలా చేయాలని గగన్ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, ఇప్పుడు ఎలాగో మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలో పెళ్ళవుతుంది కాబట్టి అని చెప్పి ఇంకా గగన్ అయితే క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు భూమితో. అదంతా చూస్తున్న శరత్ చంద్ర అండ్ అపూర్వ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా భూమి అలా సిగ్గుపడుతూ ఇంటికి వచ్చేస్తే అపూర్వ భూమిని గుమ్మం దగ్గరే ఆపేస్తుంది. ఏయ్ ఆగు, ఏంటి నువ్వు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నావు, ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు? చూడు భూమి, గగన్తో నీ పెళ్ళయ్యేంత వరకు ఇలా నువ్వు బయట గగన్తో వెళ్ళి గడపడం ఆపేసేయాలి అని అంటారు అపూర్వ. చూడు అపూర్వ పిన్ని, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి? అయినా నీకు మొదటి నుండి గగన్ బావంటే ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అయినా నువ్వు చెప్తే నేను వినాల్సిన అవసరం లేదు అని అంటుంది భూమి. వినాలి, ఖచ్చితంగా వినాలి. చూడమ్మ భూమి, ఇది అపూర్వ మాట మాత్రమే కాదు, ఇది నా మాట కూడా. నేను చెప్పినా వినవా? ఇవాటి నుండి పెళ్ళయ్యేంత వరకు నువ్వు గగన్ కలిసి బయటికి వెళ్ళకూడదు, అర్థమవుతుందా అని అంటారు శరత్ చంద్ర. ఇంకా భూమి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. వెంటనే శరత్ చంద్ర దగ్గరికి వచ్చి చేయిపై పాపం తలపై చేయి వేసి నిమురుతూ భూమికి, చూడమ్మ భూమి, ఈ నాన్నగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీ ఇద్దరు పెళ్లి కావాల్సిన వారే, కానీ మీరు అలా బయట తిరుగుతూ ఉంటే మళ్ళీ చెడు కళ్ళు మీపై పడతాయి. నా కూతురు సంతోషంగా ఉండడం నాకు కావాలి, అర్థమైందా? లోపలికి వెళ్ళమ్మా అని ఇంకా ప్రేమగా చెప్పి లోపలికి పంపించేస్తారు శరత్ చంద్ర. అపూర్వ, బావా వాడు నీ ముందు కావాలనే కోతి వేషాలు వేస్తున్నాడు బావా అని అంటుంది అపూర్వ. అర్థమవుతుంది అపూర్వ, బాగా అర్థమవుతుంది. అందుకే కదా భూమిని వెళ్ళొద్దని చెప్పాను. ఇంకా వాడు ఎప్పుడు బయటికి తీసుకువెళ్ళాలన్నా భూమి వెళ్ళదు అని శరత్ చంద్ర అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అపూర్వ, శరత్ చంద్ర, భూమి అందరూ మార్నింగ్ లేచి ఫ్రెష్ అవుతూ ఉంటారు. కరెక్ట్గా అలా భూమి కళ్ళు తెరిచి ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుండి బయటికి రాగానే హాయ్ భూమి అని హాల్లో గగన్ కనిపిస్తారు. ఏంటిది, నా కళ నిజమా అని కళ్ళు తుడుచుకొని మరీ చూస్తూ ఉంటుంది భూమి. ఏంటి భూమి, కళ నిజమా అనుకుంటున్నావా? ఇది నిజమే అని అంటారు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. భవా అని వెంటనే భూమి అయితే అలా కిందకి వస్తుంది. అప్పుడే బయటకు వచ్చిన శరత్ చంద్ర ఏయ్ అని గట్టిగా అరుస్తారు. ఏంటి శరత్ చంద్ర గారు అని అడుగుతారు గగన్. ఏం లేదు అల్లుడు గారు, నిన్నే కదా మీరు నా కూతుర్ని బయటికి తీసుకువెళ్ళారు, అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారా అని అడుగుతున్నాను అని అంటారు శరత్ చంద్ర. నేను భూమికి నిన్న నైట్ కాల్ చేశాను, రేపు మా ఇంటికి వస్తే సరదాగా గేమ్స్ ఆడుకుందాం అన్నాను. కానీ భూమి మీరు చెప్పిన విషయం చెప్పింది, అందుకే నేనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. చూడండి శరత్ చంద్ర గారు, మీరు భూమి నేను కలవడం ఇష్టం లేదు అని ఇండైరెక్ట్గా భూమికి చెప్పారంట. బయటికి వెళ్తే చెడు కళ్ళు మాపై పడతాయని చెప్పారంట. నాకు మీ బాధ అర్థమైంది శరత్ చంద్ర గారు, అందుకే నేనే ఇక్కడికి వచ్చా. నేను ఇక్కడికి వస్తే మేము బయటకు వెళ్ళినట్టు అవ్వదు కదా, హ్యాపీగా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. ఏం, నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టమే కదా అని అడుగుతాడు ఇండైరెక్ట్గా గగన్. అయ్యో బావా, మనం బయటికి వెళ్తే ప్రాబ్లం, కానీ ఇంట్లోనే ఉంటే నాన్నకెందుకు ఇష్టం ఉండదు బావా అని అంటుంది భూమి. ఇంకా అలా పాపం చూస్తూ ఉంటాడనమాట శరత్ చంద్ర. ఏం నాన్న అని అడుగుతుంది. అవును, నాకేం ప్రాబ్లం, బాగానే ఉన్నాను అని అక్కడి నుండి ఇచ్చి అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు శరత్ చంద్ర. ఇంకా అలా వస్తూ ఉంటారనమాట గగన్ భూమి దగ్గరికి. ఏంటి భూమి, ఇంత లేట్గా లేవడం ఏంటి? సరే, నీకోసం నేను కాఫీ తీసుకొస్తాను అని అంటారు గగన్. అక్కర్లేదురా మనవడా, నేనే నీకోసం తీసుకువచ్చాను అని కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అయితే ఇంకందరికీ కాఫీ తీసుకువస్తుంది. వావ్ నాన్నమ్మ, నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులైందో. రే చెర్రీ రారా, నీ గురించే ఎదురు చూస్తున్నాను అని చెర్రీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటన్నయ్యా ఇక్కడికి వచ్చేసావు అని అడుగుతారు.
ఏం లేదురా, భూమితో హ్యాపీగా క్యారమ్ బోర్డ్ ఆడాలి అనిపించింది, కానీ భూమి మా ఇంటికి రాలేదు. అది ఒక కండిషన్, అందుకే నేనే ఇక్కడికి వచ్చేసాను. రేయ్ రా, క్యారమ్ బోర్డ్ ఆడదాం అని చెప్పి బిందు రామ్మా అని చెప్పి అందరూ కలిపి ఇంకా హ్యాపీగా నలుగురు క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా నక్షత్ర అదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఏంటమ్మాయి, నీ గగన్ బావతో కలిసి క్యారమ్ బోర్డ్ ఆడలేకపోతున్నానని ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. గోరింటాకు నేను అసలే చాలా కోపంలో ఉన్నాను, నన్ను ఇంకా కోపం పెట్టకు అని అంటుంది నక్షత్ర. కోపం కాదమ్మాయి, బుర్ర పెట్టు, బ్రెయిన్తో పెట్టే ఆలోచనలు ఆడు, ఎందుకంటే నువ్వంటే ఏంటో గగన్కి తెలియాలి కదమ్మాయి అని అంటారు. అంటే ఏం చేయమంటావు గోరింటాకు అని అడుగుతుంది. నీకు చెస్ వచ్చా అని అడుగుతారు. వచ్చా అంటే చిన్నప్పుడు అని అంటూ ఉంటుంది నక్షత్ర. సరే పోనీ నీకంటూ వచ్చిన ఆట ఏదో ఒకటి చెప్పు అని అంటారు. ఆటలపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అని అంటుంది నక్షత్ర. సరే అయితే డబ్బులు తీసుకువెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి, నీకు ఏమీ రాదు, ఇంకా భూమితో నువ్వు పోటీ పడాలనుకుంటున్నావా, ఏంటమ్మాయి నువ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాకు. ఇంకా నక్షత్రం మాత్రం అలా భూమి గగన్ వాళ్ళు హ్యాపీగా గేమ్స్ ఆడుతూ ఉంటే చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే కృష్ణప్రసాద్ కూడా బయటికి వచ్చి చూసి తన ఫ్యామిలీ లైక్ గగన్ కూడా అక్కడ ఉండడంతో చాలా ఎమోషనల్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ శారద చెప్పిన మాటల్ని తలుచుకుంటూ ఇంకా బాధపడుతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్. అప్పుడే కరెక్ట్గా ఇంకా శారదాని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. హలో, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏంటి శారద, మళ్ళీ విడాకుల గురించే మాట్లాడతానంటావా అని అంటారు. విడాకుల గురించి కాదు, నేను మీతో మాట్లాడాలి, ఒకసారి రండి అని పిలుస్తుంది శారద. సరే నేను వస్తాను అని చెప్పి శారద దగ్గరికి బయలుదేరుతారు కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వెళ్తారు. ఇంకా శారద డివోర్స్ పేపర్స్తో రెడీగా ఉంటుంది. ఏంటి శారద, మళ్ళీ నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతారు. ఏవండి, నేను మీకు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పాలి అనుకోవటం లేదు. ఇదిగోండి డివోర్స్ పేపర్స్, వీటిపై సంతకం చేయండి, అప్పుడే మన కొడుకు మన కాబోయే కోడలు సంతోషంగా ఉంటారు అని అంటుంది శారద. నీకొక విషయం అర్థం కావట్లేదు, నువ్వు నా తాళి కట్టిన భార్యవి, నేను నిన్నే మనస్ఫూర్తిగా ప్రేమించాను శారదా, నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను, నీతోనే సంతోషంగా ఉన్నాను. కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల నేను మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, మీరాతోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ నువ్వు నన్ను ప్రతి క్షణం అర్థం చేసుకున్నావు, నన్ను ఎంతో నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు నన్ను సపోర్ట్ చేశావు. అలాంటిది ఇప్పుడు నువ్వే ఇలా నన్ను ఒంటరివాణ్ణి చేసేసి నాకు ఒక బాధలు చెప్పుకోవడానికి సంతోషాలు చెప్పుకోవడానికి లేని ఒక ఏకాకిగా నన్ను చేస్తావా అని అడుగుతారు కృష్ణప్రసాద్. చూడండి, ఇప్పుడు మనది చిన్న వయసేమీ కాదు, మన కొడుకుకి పెళ్లి చేయాల్సినంత వయసు వచ్చింది. కాబట్టి ఈ విషయంలో నేను తీసుకునే నిర్ణయమే కరెక్ట్. ఎందుకంటే ఫ్యూచర్లో మన కొడుక్కి కోడలికి ఎలాంటి అవమానాలు జరగకూడదనే నేను ఇలా చెప్తున్నాను. నా మాట వినండి. ఇప్పుడు మీరు విడాకులు ఇస్తారా ఇవ్వరా అని అడుగుతారు శారదా. లేదు శారదా, నా మనసు ఒప్పుకోవటం లేదు, నేను నీకు విడాకులు ఇవ్వలేను శారదా అని అంటారు కృష్ణప్రసాద్. వెంటనే ఇంకా ఒక కత్తి తెచ్చుకుంటుందన్నమాట శారదా. ఇంకా కత్తి తెచ్చుకొని బెదిరిస్తూ ఉంటుందన్నమాట కృష్ణప్రసాద్ని. చూడండి, ఒకవేళ మీరు నాకు ఇప్పుడు విడాకులు ఇవ్వకుండా ఈ పేపర్స్పై సంతకం చేయకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. శారదా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. సంతకం పెట్టండి అని చెప్పి గట్టిగా పాపం ఏడుస్తూ అడుగుతూ ఉంటుందన్నమాట. అలా ఇంక తనైతే శారదా సరే, నీ కోసం నీ ప్రాణాల కోసం సంతకం చేస్తాను అని చెప్పి ఇంకా అలా సైన్ అయితే చేస్తారు డివోర్స్ పేపర్స్పై కృష్ణప్రసాద్. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ మొత్తం రికార్డ్ చేసుకుంటుంది. ఇంకా వీడియో తీసుకుంటుంది అపూర్వ. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి ఆ వీడియో తీసుకొని వెళ్ళిపోతుంది అపూర్వ. ఇటువైపు భూమి గగన్ అందరూ సంతోషంగా
ఇంకా హ్యాపీగా గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అదంతా చూస్తూ శరత్ చంద్ర మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. వీడిని అని కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి శరత్ చంద్ర గారు, నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడుగుతారు. లేదల్లుడు గారు, లేదు, మీరు మీరు గేమ్స్ కంటిన్యూ చేయండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు శరత్ చంద్ర. బావా, ఇదిగో బావా, కృష్ణప్రసాద్ సైన్ చేస్తున్నా వీడియో తీసుకువచ్చాను. ఇది కరెక్ట్గా రేపు పెళ్ళి జరుగుతుంది అనగా ఈ వీడియోని చూపిద్దాం బావా అని చెప్పి అపూర్వ ఇంకా ఒక మంచి ప్లాన్ అయితే వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా బిందు కూడా ఇంకా అలా చూస్తూ ఇందు కూడా అక్కడికి వస్తుంది. ఇంకా ఇందు వచ్చి, ఏంటి అన్నయ్యలు ఇద్దరూ గేమ్స్లో బాగా బిజీగా ఉన్నట్టున్నారు, మర్చిపోయారా? పెద్దన్నయ్య, నీకు త్వరలోనే పెళ్ళి కదా, పెళ్ళి షాపింగ్ చేద్దాం రండి అని చెప్పి ఇంకా ఇందు చెప్తుంది. ఓకే అమ్మా ఇందు, నువ్వే నా పెళ్లి బట్టలు సెలెక్ట్ చేయాలి అని అంటారు. ఓకే అని చెప్పి ఇంకా హ్యాపీగా పెళ్లి బట్టలు అయితే అన్ని షాపింగ్కి వెళ్తూ ఉంటారు. ఇంకా అలా అపూర్వ ఫ్యామిలీ అండ్ గగన్ ఫ్యామిలీ ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. ఇంకా గగన్ కోసం అలా అందరూ హ్యాపీగా డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. గగన్ మాత్రం భూమి కోసమే సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా భూమిని చూస్తూ ఉంటాడనమాట గగన్. భూమి, నీకు ఈ శారీ చాలా బాగుంటుంది, ఇదిగో అని చెప్పి ఇంకా భూమి కోసం ఒక మంచి శారీ కొంటాడు. అలా ఇంకా భూమిలో ఆ శారీలో చూస్తూ గగన్ మురిసిపోతూ ఉంటాడు. ఇంకా అలా ఇద్దరి పెళ్లి పనులైతే అలా జరిగిపోతూ ఎంతో హ్యాపీగా ఉంటారు. రేపే పెళ్ళి అనగా ఇంకా టైం అయితే వచ్చేస్తుంది. ఇంకా టైంలో చాలా చాలా హ్యాపీగా అందరూ గగన్ని పెళ్లి కొడుకు చేసి భూమిని పెళ్లి కూతుర్ని చేసి ఎంతో సంతోషంతో పడుతూ ఉంటే గగన్ దగ్గరికి అపూర్వ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అపూర్వ ఇక్కడ అని అంటుంది అపూర్వ. ఏంటి అపూర్వ గారు ఇలా వచ్చారు, ఇప్పుడు నాతో మీకు మాట్లాడాలనుందా అని అడుగుతారు గగన్. మాట్లాడాలి, కానీ తర్వాత నీ పెళ్ళి జరుగుతుందో జరగదో అనే డౌట్ వస్తుంది. ఏంటి మన పెళ్ళి ఇంత ఇంత హ్యాపీగా జరిగిపోతుందేంటా? భూమికి నీకు అసలు ప్రాబ్లమే లేదేంటా అని అనుకుంటున్నావు కదా? ఎలాంటి కండిషన్లు లేకుండా పెళ్ళైపోతుంది, సాఫీగా ఉందనుకుంటున్నావా? అసలు నీ పెళ్ళి ఎందుకు జరుగుతుందో తెలుసా? ఒకసారి ఈ వీడియో చూడు అని వీడియో చూపిస్తారు. ఇంకా కృష్ణప్రసాద్ని పాపం శారద, మీరిప్పుడు డివోర్స్ ఇవ్వకపోతే నేను చనిపోతాను అని బెదిరించడం, డివోర్స్ పేపర్స్పై సైన్ చేయించడం వీడియో చూపిస్తుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అని గగన్ చూస్తూ ఉంటాడు. ఏంటి మీ అమ్మ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందని చూసావా? ఇది మా కండిషన్. నువ్వు భూమి ఒకటవ్వాలంటే మీ నాన్నకి మీ అమ్మ దూరం అవ్వాలనే మేము ఇలా చేశాం. ఎలా ఉంది మా ప్లాన్? మీ ఇద్దరు ఒక్కటయ్యారు, కానీ మీ అమ్మే దిక్కు మొక్కు లేకుండా ఏం చేస్తుందో కూడా తెలియకుండా ఇప్పుడు భర్త అనేవాడు ఉన్నా సరే దూరంగా బ్రతుకుతూ జీవోత్సవంలా పడుంటుంది అని అంటుంది అపూర్వ. హే అపూర్వ అని చెప్పి అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటాడు గగన్. ఇంక అపూర్వ అలా చూస్తూ ఉంటుంది. రేయ్ వదలరా, వదలు నా భార్యని అని చెప్పి శరత్ చంద్ర వస్తారు. శరత్ చంద్ర, కొంచెమైనా మనుషుల్లాగా బిహేవ్ చేస్తున్నారా మీరు? కొంచెం కూడా మీకు మానం మర్యాద మనసుకి కొంచెం కూడా మానవత్వం అనేది లేదా? అయినా మీతో కాదు ఈ విషయాన్ని అందరి ముందు చెప్పాలి భూమి అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ పెళ్లి మండపంలోకి వెళ్తాడనమాట గగన్. ఇంకా శరత్ చంద్ర అండ్ భూమి ఇద్దరు హ్యాపీగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. ఏంటి భూమి, ఏం జరుగుతుంది ఇక్కడ? చూడు భూమి, ఎలాంటి కండిషన్స్ లేకుండా మన ప్రేమ నిస్వార్థంగా ఉండాలి అనుకున్నాను, కానీ ఇక్కడ అలా జరిగేలా లేదు. మా అమ్మ కేపీకి విడాకులు ఇవ్వాలని వీళ్ళు కండిషన్ పెట్టి మా అమ్మని పెళ్ళి చేయడానికే చేస్తున్నారు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను భూమి, ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. మా అమ్మకి నేను అన్యాయం చేయలేను అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. పెళ్లి పీటలపైనే గగన్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది భూమి. ఇంకా గగన్ అలా వెళ్ళిపోతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి అక్కడ శారద, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కనిపిస్తారు. ఇంకా వెంటనే గగన్ వెనక్కి తిరిగి వస్తాడు. ఏంటి మిస్టర్ శరత్ చంద్ర అండ్ అపూర్వ, ఇలా జరగాలనేగా మీరిద్దరూ అనుకుంది? ఇలా జరిగితేనే కదా భూమిని నేను అసహించుకొని ఇంకా పెళ్లి చేసుకోను అనుకుంది.
నాకు మీ కుట్రల గురించి మీ కుతంత్రాల గురించి అన్నీ తెలుసు అని అంటారు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ అండ్ శరత్చంద్ర. చూడు, మా అమ్మకి న్యాయం జరగాలంటే అన్యాయం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. అయినా ఆ డివోర్స్ పేపర్స్ ఎక్కడున్నాయో నాకు తెలుసు అని గగన్ ఇంకా డివోర్స్ పేపర్స్ని అయితే తీసుకువస్తాడు. ఇంకా అలా అపూర్వ ఇవి నీకు ఎలా దొరికాయిరా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా భూమి అండ్ గగన్ ఇద్దరూ సీక్రెట్గా అలా అపూర్వ రూమ్లోకి వెళ్ళే డాక్యుమెంట్స్ని అయితే ముందే తీసుకువస్తారు. చూడు, నువ్వు మా అమ్మకి అన్యాయం చేయాలనుకున్నావు, కానీ నేను మా అమ్మని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాను అని వాళ్ళ కళ్ళ ముందే ఆ డివోర్స్ పేపర్స్ని చించేస్తాడనమాట. అలా గగన్ ఒక్కసారిగా శరత్చంద్ర అండ్ అపూర్వ షాక్ అయిపోతారు. ఇంకా అలా గగన్ అయితే, ఇప్పుడు చెప్తున్నాను వినండి, నా ప్రాణం ఉన్నంత వరకు భూమినే నా భార్య, నేను భూమినే పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాను, పెళ్ళి చేసుకుంటున్నాను కూడా, మీ కళ్ళ ముందే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి ఇంకా భూమి మెల్లో తాళి కడతాడనమాట గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపూర్వ అండ్ శరత్చంద్ర. ఇటువైపు క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ అండ్ శారద. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.